ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అన్నా చెల్లెళ్ళ అనుబంధం తెలిపేది రాఖీ పౌర్ణమి. అవునా? శ్రావణ మాసంలో అంటే మేము బోల్డని రాఖీలు కొనుక్కొని ముందు రోజు నలుగురు అక్క చెల్లెళ్ళం మేము. మా తమ్ముడికి ఎవరు కాస్ట్లీ రాఖీ తీసుకెళ్తారని పోటాపోటీగా వెళ్తుంటాం. కానీ అసలు తంతు అది కాదు. దాని వెనకాల మంచి అర్థం పరమార్థం ఉంది అని ఇప్పుడు అమ్మ చెప్తారు మనకి. రాఖీ పౌర్ణమి విశిష్టతని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. శ్రావణ శుద్ధ పౌర్ణమినమ్మ రక్షాబంధనం అని అంటారు. పౌర్ణమి రోజు ఎందుకు కట్టుకుంటాం అమ్మ రాఖీ? పౌర్ణమి నాడు అంటే ఈనాడు ఒకప్పుడు ఒకళ్ళు రక్ష కట్టారు అని మనకి చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. దీనికి ప్రతిదానికి ఒక దాన్ని ఏర్పాటు చేసుకుంటాం కనుక నిజానికి ఇది ఈనాడు నిజం ఇప్పుడిప్పుడు మనం ఉత్తర దేశం నుంచి తెచ్చుకున్నాం కానీ రక్షాబంధనం అన్నా చెల్లెళ్ళు కట్టుకోవడం అన్నది ఇది ఈరోజు జంజాల పౌర్ణమి అని కూడా అంటారు. అవును, జంజాలు మార్చుకుంటారు. అంటే సంవత్సరం అంతా వేసుకున్నటువంటిది మార్చుకోవడానికి ఒక రోజు పెట్టుకోవాలి కనుక ఈనాడే ఎందుకు పెట్టుకుంటారంటే ఈనాటి నుంచి వేదాధ్యయనం మొదలు పెట్టుకుంటారు కనుక. ఓకే. అసలు మీరు ఎప్పుడు అన్నకి కానీ తమ్ముడికి కానీ రాఖీ కట్టలేదమ్మా? ఓ, మీ చిన్నప్పటి నుంచి కూడా పక్క దేశం నుంచి ఉత్తర దేశం నుంచి అంటే ఇది లేదని కాదు, మన దగ్గర అలవాటు లేదు. భారతదేశంలో ఉంది, ఉత్తర దేశం నుంచి మనం ఒక్కొక్కటి తెచ్చుకుంటూ ఉంటాం. ఒక్కొక్క ప్రాంతంలో కొన్ని అలవాట్లు వస్తూ ఉంటాయి, కొన్ని ఆ ప్రాంతాల వాళ్ళు కొనసాగిస్తూ ఉంటారు. మిగిలినటువంటి వాళ్ళు కొంతమంది కాలగర్భంలో దాన్ని వదిలేస్తారు. మనం దక్షిణ దేశంలో చేసుకునే కొన్ని పండగలు ఉత్తర దేశం వాళ్ళు చేసుకోరు. ఒక ప్రాంతంలో చేసుకున్న వాళ్ళు మరో ప్రాంతంలో చేసుకోరు. అంత మాత్రాన అవి చెడ్డవి కాదు, పనికిరానివి కాదు. వాళ్ళు కొనసాగించారు, వీళ్ళు మానేశారు, అంతే. అంతకన్నా ఇంకా తేడా ఏం లేదు. ఈరోజు జంజాల పౌర్ణమి మాత్రం యావత్ భారతదేశంలోనూ అందరూ కూడా యజుర్వేద శాఖీయులందరూ చేసుకుంటారు. మళ్ళీ సామవేదం వాళ్ళకి వేరే రోజు ఉంటుంది అనుకోండి. వాళ్ళ వేదం చదివేటటువంటి దాన్ని బట్టి ప్రధానమైంది అది. అయిన తర్వాత రక్ష కట్టుకునే పద్ధతి కూడా ఉంది. ఎట్లా కడతారంటే దేవాలయం దగ్గర ఇప్పుడు అందరికీ ఇది ఉండదు కదమ్మా, యజ్ఞోపవీతం అందరికీ ఉండదు. మరి ఏదో ఒక రక్షణ కావాలి కదా. దేవాలయం దగ్గరికి వెళ్తే దేవాలయంలో దేవుడి దగ్గర పెట్టినటువంటి ఒక రక్ష ఊళ్ళో వాళ్ళందరికీ ఇస్తారు. ఇది అంటే మనకందరికీ ఒక సంవత్సరం పాటు రక్షణ ఉంటుంది అని. దానికి ఇంకా ఏం చేస్తారంటే ఒకళ్ళకొళ్ళు రక్ష కట్టుకుంటారు. మిత్రులు కూడా ఒకళ్ళకొకళ్ళు నువ్వు నాకు కడితే నేను నీకు కట్టకూడదనే నియమం లేదు. ఒకళ్ళకొకళ్ళు కట్టుకుంటూ రక్ష నీకు నేను రక్షగా ఉంటాను, నాకు నువ్వు రక్షగా ఉండాలని ఒకళ్ళకొకళ్ళు రక్షణ చెప్పుకోవడం అన్నది. ఇది మనకి రాను రాను ఎక్కడ కనపడుతోందంటే ఈ అన్నా చెల్లెళ్ళది కట్టుకోవడం దగ్గరగా మాత్రమే మిగిలిపోయింది. ఇది మిగిలింది. అది కూడా అంతే. అన్నగారు వెళ్ళి అన్నగారికి చెల్లెలో లేకపోతే అక్కయ్య వెళ్ళి తమ్ముడుకో రక్ష కట్టిందనుకో, నీ క్షేమం నేను కోరుకుంటున్నాను అని చెప్తుంది ఆవిడ. నీ క్షేమం నేను కోరుకుంటున్నానంటే నీ రక్షణ నేను చేస్తానడు. మగపిల్లాడు కదా, రక్షణ చేస్తానని అతను అంటాడు. నీ కుటుంబం క్షేమంగా ఉండాలని అక్క చెప్పడం ఉంటుంది. ఈ సందర్భం పైగా ఉత్తర దేశంలో గమ్మత్ ఏంటంటే ఆడపిల్లల ఇళ్లలో వీళ్ళు భోజనాలు చేయరు. ఈ సందర్భాన్ని ఒకటి ఇదొకటి. తర్వాత భగినీ హస్త భోజనం అని ఉంటుంది. ఆ సందర్భంలో మాత్రమే భోజనం చేస్తారు, మిగిలిన సమయాల్లో చేయరు. అందుకని దీన్ని రక్షాబంధనం ఇట్లా అంటారు. ఇది ఈ రక్షాబంధనం అన్నది మనకి పురాణాల్లో గనక చూసినట్టయితే చాలా మంది కట్టారు. ఇంద్రుడికి శచీదేవి కట్టింది. శచీదేవి ఎవరు? భార్య ఇంద్రుడికి. ఎవరికైనా రక్ష కట్టచ్చు. అక్కా చెల్లెళ్ళు అన్నదమ్ములు అలా కట్టుకోవాలనేటటువంటి నియమం ఏమీ లేదు. అలా ఉంది. యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆయనకు కట్టిందని, అదితి బిడ్డలకు కట్టిందని, ఇట్లా ఒక్కొక్కళ్ళకి అవతల వాళ్ళు క్షేమం కోరుకున్న ప్రతి సందర్భంలో ఇవాళ్ళ అనే నియమం లేదు. యుద్ధానికి పూర్ణిమ నాడు బయలుదేరారు కదా, ఇట్లా ప్రతి సందర్భంలోనూ కట్టిందని మనకి చరిత్రలో ఆవిడ పృథ్వీరాజుకి పురుషోత్తముడికి ఆవిడ కట్టింది. అలెగ్జాండర్ ప్రియురాలు, అందువల్ల పురుషోత్తముడు అలెగ్జాండర్ని చంపకుండా ఉన్నాడు అని చెప్పి ఒక కథ మనం లోకంలో వ్యాప్తి చెంది ఉంది. అందువల్ల అక్క చెల్లెళ్ళ అన్నదమ్ములు అనేది మనకి వ్యాప్తి చెందింది. ఇందులో దోషం కూడా ఏం లేదు. ఎవరికైనా కట్టచ్చు కనుక అక్క చెల్లెళ్ళ అన్నదమ్ములు కట్టుకోవచ్చు. మిత్రులు ఒకళ్ళకొకళ్ళు కట్టుకోవచ్చు. తప్పనిసరిగా కొద్ది కాలం క్రితం దేవాలయాల్లో
ఆ దేవుడి యొక్క రక్ష కావాలని అనుకుని అది అక్కడి నుంచి తెచ్చుకుని అందరూ కట్టుకోవడం అనేది ఉంటుంది. అమ్మ, రక్షాబంధనం కట్టే వాళ్ళు కానీ కట్టించుకునే వాళ్ళు కానీ ఉం. చెప్పే మంత్రం ఏదైనా ఉందా? ఉన్నదమ్మా. ఉం. ఏనబద్ధో బలిరాజా దానవేంద్రో మహాబలః తేత్వామప్సి బధ్నామి రక్షే మాచల మాచల. ఈ బలి చేసినటువంటి దుష్కార్యాలు లాంటివి ఏవైతే ఉన్నాయో మహాబలుడైన వాడు వాటన్నింటినీ తీసి నేను ఈ తాడులో కట్టి పడేస్తున్నాను, కదలద్దు 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 అంటే ఎటువంటి చెడునంతా నేను కట్టేస్తున్నా, ఉం. ఆ చెడు కదలదు అక్కడి నుంచి, ఇంకంతా శుభం జరుగుతుందని చెప్తూ కట్టేది. మామూలుగా అయితే ఇలా శుభం జరగాలని చెప్పి యజ్ఞోపేత ధారణం ఉంటుంది. తర్వాత ఉపాకర్మ అని కూడా ఒకటి ఉంటుంది. ఉం. ఉపాకర్మ అంటే కొత్తగా ఉపనయనమైనటువంటి పిల్లలు ఆ చిన్న యజ్ఞోపవీతం తీసి కొంచెం పెద్దది వేస్తారు. ఓకే. అప్పటిదాకా దానికి చిన్న లేడీ చర్మం మొక్క ఒకటి ఉంటుంది, దానికి ఉం. ముంజి, ఆ ముంజి తీసేస్తారు. ఓ. మౌంజి లేక ముంజి అది తీసేసి మామూలు యజ్ఞోపవీతం వేస్తారు. ఉహు. అంటే ఇప్పటి నుంచి చదువుకోవడానికి బయలుదేరి పెడతాడనమాట పిల్లవాడు ఉం. గురువుతో పాటు. దానికి సంకేతం అమ్మ. దానికి సంకేతంగా అంటే ఒకప్పటి పద్ధతి. ఇప్పుడేముందమ్మా బుడుగు ఎప్పుడు చేస్తున్నారు, మరి. పెళ్ళికి కాస్త ముందు చేస్తున్నారు. ఉం. అందువల్ల అదే చదువు అంతా అయిపోయాక చేస్తున్నారు. ఒకప్పుడు ఒడుగు చేయడం అన్నది అక్షరాభ్యాసంతో సమానం. అట్లా ఉన్న రోజుల మాట అనమాట. అలా ఉంటుంది. దాన్ని ముంజి విడుపు అంటారు. లేదు పెద్దవాళ్ళు అయినట్టయితే యజ్ఞోపేతం మార్చుకుంటారు. మిగిలినట్టు మరి మాకేంటండి, మాకు యజ్ఞోపేతం లేదు కదా, ఉం. మరి మాకు కూడా ఏదన్నా కావాలి కదా, అది దానికి ఈ రక్షాబంధనం. అయితే అమ్మ, ఉం. ఒకప్పుడు అన్న తమ్ముళ్ళ బంధం కానీ అక్క చెల్లెళ్ళ బంధం కానీ అక్క అన్న తమ్ముళ్ళ బంధం కానీ చాలా డిఫరెంట్. ఇప్పుడు ఆ ఈక్వేషన్సే వేరు. లేదమ్మా, ఇప్పుడు ఇవి కూడా వ్యాపారం అయిపోయినాయి. ఉం. వ్యాపారం అయినా పర్వాలేదుగా, నువ్వు నాకేమిస్తావు నేను నీకేమిస్తా అన్న వరకు కూడా పర్వాలేదు, కానీ ఒకళ్ళనొకళ్ళు మోసం చేసుకోవడం దాకా కూడా వచ్చినప్పుడు వాటి గురించి మనం మాట్లాడుకోకుండా ఉండడం మంచిదేమో. వాటిని ప్రచారం చేయకుండా వీలైనంత వరకు ఇది అసలు మాట్లాడడానికి కూడా తగింది కాదు, నోరు మూసుకోండి అని చెప్పే పరిస్థితులు వస్తే ఏమైనా కొద్దిగా మార్పు వస్తుందేమో ఆలోచించాలి. ఉం. అన్న చెల్లెల బంధం గురించి కానీ అక్క చెల్లెల బంధం గురించి కానీ ఎంతో మంది కవులు ఎంతో బాగా చెప్పారు. కానీ మనం మాత్రం సంవత్సరానికి ఒకేసారి ఈ రాఖీ పౌర్ణమి పుణ్యమాని గుర్తు చేసుకుంటున్నట్టు అదే అయిపోయింది. గుర్తు చేసుకుంటాం. తర్వాత మళ్ళీ భగిని హస్త భోజనం అని వెళ్ళి ఉం. భయ్యా దూజ్ అంటారు కదా, ఉం. ఆ దీపావళి అయిన తర్వాత అప్పుడు ఉం. వెళ్ళి తినడం. ఇది కూడా మనకు ఉత్తర దేశంలోనే బాగా కనపడుతుంది. ఈ మధ్య కాలంలో మనకి ఇక్కడ కనపడుతూ ఉంది. చాలా సంతోషం అమ్మ. ధన్యవాదాలు. నమస్తే అమ్మా.